మన స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న బ్రహ్మముడి సీరియల్ ఇప్పుడు పెద్ద చేంజ్ రాబోతుందని టాక్ అయితే వినిపిస్తుంది. సోమవారం నుంచి బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అవబోతుందన్న విషయం మనకి తెలిసిందే. మరి డైరెక్ట్గా 25 సంవత్సరాల తర్వాత స్టోరీకి వెళ్ళిపోతుందని మనం ప్రోమో చూసాక మనకి స్పష్టంగా అయితే క్లియర్ అయ్యింది. కావ్య రాజుల కూతురు ఇందు అనే పేరుతో మనకి సోమవారం నుంచి అయితే కనబడబోతుంది. మరి అప్పు కళ్యాణ్ కూతురు నందులాగా అయితే మనకి కనబడబోతుంది. పేర్లు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి, ఇందు నందు. అపర్ణ గారి దగ్గర పెరుగుతున్న రాజ్ కావ్యల పాప పేరు ఇందు. మరి ఇందు ఎవరో కాదు, కావ్య ఇందుగా అయితే మనకి కనబడబోతుంది. మన రాజ్ వాళ్ళ మేనల్లుడు చిన్న స్వరాజ్ అయితే ఆ బస్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరుగుతూ పెద్ద అవుతాడు. మరి ఆ క్యారెక్టర్కి రాజు అనే పేరైతే ఇచ్చారు. మరి ఆ రాజు ఎవరో కాదండి, మన రాజే రాజు క్యారెక్టర్లో అయితే మనకు రాబోతున్నాడు. మళ్ళీ ఈ బావమర్దలు కలిసి మళ్ళీ ఈ ఫ్యామిలీని కలుపుతారా ఏంటి అనేది మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే చూడాలి. ఈరోజు ఎపిసోడ్ కోసం మనం మాట్లాడుకుంటే, రేఖ అయితే ఒక అతన్ని పెళ్లి చేసుకొని అపర్ణ సుభాష్ వాళ్ళ ఇంట్లోకి అయితే రాబోతుంది. అడుగు పెడుతున్న టైంలోనే అపర్ణ అయితే, ఆగు, నీకు ఆల్రెడీ చెప్పాను కదా మా ఇంట్లో అడుగు పెట్టద్దని, నువ్వు కానీ అడుగు పెడితే నేను చంపేస్తానని అపర్ణ గారు చెప్పినా సరే రేఖ అయితే ఇంట్లో అయితే అడుగు పెడుతుంది. రేఖ వాళ్ళ హస్బెండ్ అయితే సుభాష్ గారిని కొడతారు, ఇంకా పిల్లల్ని చంపేయడానికి కూడా వెనకాడరు. కత్తి పట్టుకొని ఇందు వైపు అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా అపర్ణదేవి గారు ఇంకేం చేయలేరు. ఇంకా అందుకని ఇంకా యాక్సెప్ట్ చేస్తారు రేఖని ఇంట్లో ఉండడానికి. ఇంకా రేఖ మామూలుగా ఉంటుందా, ఇంకా సైన్ పెట్టమంటుంది, ప్రాపర్టీ అంతా నా పేరు మీదకి రావాలి, సైన్ పెట్టండి అని అపర్ణ గారికి అయితే బాగా ఫోర్స్ చేయబోతుంది. చేస్తే ఇంకా అపర్ణ గారు అయితే క్లియర్గా ఇంకా చెప్పేస్తారు, ఇదంతా కావ్య పేరు మీద ఉంది, మొత్తం 100%లో 50% మేము ట్రస్ట్కి ఇచ్చేసాము, ఇంకా 50% ప్రాపర్టీ అంతా కావ్య పేరు మీద ఉంది, కావ్య పాపకే ఒక 18 ఇయర్స్ తర్వాత వెళ్తుంది, ఇది నువ్వు అమ్ముకోలేవు, ఏం చేయలేవు, నేను జస్ట్ గార్డియన్ని, నా సైన్ దేనికి పనికిరాదు అని క్లియర్గా చెప్పి ఇంకా సైన్ అయితే పెట్టేస్తుంది. ఇంకా రేఖ అయితే సైన్ పెట్టేశారు కదా, ఇంక రాజ్యం అంతా నేనే వేలేద్దాం అన్నట్టు అయితే అనుకుంటూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు, అపర్ణ గారు ఎందుకు చిన్న పిల్లల్ని పట్టుకొని ఇంకా రేఖ దగ్గరే ఉంటున్నారు, రేఖ సంగతి తెలిసిందే కదా అని అనుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, ఇంతవరకు మనం చూసిన దాంట్లో అయితే అపర్ణ గారు ఇండిపెండెంట్గా బయటికి వెళ్ళి పని చేసుకున్నట్టు మనం ఎప్పుడూ చూడలేదు. మరి ఇంత చిన్న పిల్లల్ని పెంచుకుంటూ ఆవిడ పని చేసుకొని ఫ్యామిలీని లీడ్ చేయాలన్నది కష్టం. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే, సుభాష్ గారు కూడా నించోలేరు, నడవలేరు, ఏం పని చేయలేరు. మరి సుభాష్ గారు కూడా అసలు ఇంకా ఫ్యామిలీని అయితే లీడ్ చేయలేరు. ఇంక ఈ టైంలో అయితే ఇంకా ఆవిడకి అదొకటే ఆప్షన్, ఇంకా రేఖ దగ్గరే తిట్టినా కొట్టినా అక్కడే పడుంటూ ఒక పని మనిషిలా ఉంటూ పిల్లల్ని ఇంకా ఏదో విధంగా పెంచి పెద్ద చేయాలని. ఈ బ్రహ్మముడి సీరియల్లో కావ్య అప్పు ఇద్దరు సిస్టర్స్ బాండింగ్ ఎంతగా చూపించారో, ఇప్పటి నుంచి అయితే ఇందు నందు ఇద్దరు సిస్టర్ బాండింగ్ కూడా అంతకు మించి చూపించే అవకాశాలు ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. మరి ఇందు కావ్య కూతురుగా, నందు అప్పు కూతురుగా ఇద్దరు సిస్టర్స్ బాండింగ్తో రేఖను ఒక ఆట ఆడుకునే అవకాశం అయితే ఉందని మనం మాట్లాడుకోవచ్చు. అప్పు క్యారెక్టరే మళ్ళీ నందుగా వచ్చే అవకాశం 50% ఉందని అయితే అందరూ అనుకుంటున్నారు. నాకు తెలిసి ఒక పవర్ఫుల్ లేడీగా మళ్ళీ అప్పుయే నందుగా వచ్చే అవకాశం ఉందని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నందు క్యారెక్టర్ అప్పు చేస్తే బాగుంటుందని అనిపిస్తుందా? ఫైనల్ రూమర్ ఏంటి అంటే, రుద్రాణి గారు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే అనుకుంటున్నారు. దానికి కూడా మనం ఒక 20% కన్సిడర్ చేయొచ్చు, వస్తే రావచ్చు. బట్ సేమ్ విలన్ వస్తే ఇంకా ఆడియన్స్కి బోర్ వచ్చే అవకాశం ఉంది, సేమ్ రివెంజ్ తీసుకునేటట్టు కనిపించవచ్చు. సో రేఖని ఇంకా మేకప్తో ఓల్డ్ ఏజ్గా చూపించే అవకాశాలు ఉన్నాయి, లేదంటే కొత్త విలన్ని అయినా మనకు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి రుద్రాణి గారు అంటే 20% మాత్రమే ఉన్నాయి, ఆవిడే మళ్ళీ రేఖగా రావడం. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.